ఎపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే అంశంలో ఎలాంటి రాజీ ఉండబోదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు సమర్థంగా వినిపిస్తామని, కేంద్రం ముందు అన్ని సాక్ష్యాలు ఉంచుతామంటున్న మంత్రితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. కృష్ణానది నీటికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు ఏంటి అని వెల్లడించేందుకు మనతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఇవాళ ఉమావారి దగ్గర జరిగే సమావేశంలో ఏ తరహా వాదనలు ఏపీ వినిపించనుంది ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. సార్, ఇవాళ సమావేశంలో కీలకంగా ఎలాంటి ఎజెండా అది ఎంచుకున్నారు ఏంటి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం. ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తెలంగాణ ప్రాజెక్టుల మీద రైతు సంఘాలు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, దరిమిలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమావేశాలను ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన మీదట కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా పిలిచారు. దాంట్లో ఇరువురు ముఖ్యమంత్రులు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఉమాభారతి గారు ఉంటారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి 5 ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ వాదనలే వాళ్ళు అధికారులు ఎఫెక్స్ కౌన్సిల్కి తెలియజేస్తారు. ఏదైతే తెలంగాణ నిర్మిస్తా ఉన్న ప్రాజెక్టుల మీద రైతు సంఘం సుప్రీంకోర్టుకి వెళ్ళటం, దాని మీద సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఎఫెక్స్ కౌన్సిల్ పెట్టడం, అదేవిధంగా దీంతోపాటు గత సంవత్సరం కూడా నీటి కేటాయింపులు డిపార్ట్మెంట్లో కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య అధికారులంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని నీటి పంపకాలు గత సంవత్సరం జరిగాయి. తర్వాత మేము బోర్డు నోటిఫై కూడా చేయమని చెప్పి అడగటం, దాని మీద 5 మెన్ కమిటీని కూడా కేంద్ర జలవనరుల శాఖ నియమించడం జరిగింది. మళ్ళీ ఏదైనా సరే పంపకాలు కానీ నీటి కానీ కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, ఎఫెక్స్ కౌన్సిల్ రివ్యూ చేయడానికి ఉంది. ఏదైతే అధ్యక్షుల ఆదేశాల మేరకు సూచనలకు అనుగుణంగా ఎజెండా ప్రకారం సమావేశం జరుగుతుంది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి కానీ దిండి ప్రాజెక్టులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు కాదు, గతంలో ప్రాజెక్టులు మాత్రమే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తుందని చెప్పి తెలంగాణ కూడా వాదిస్తుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు దీనికి సంబంధించి మీరు ఎట్లా వ్యవహరించబోతున్నారు? రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఈ వివాదాల మీద కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానాలు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కూడా తెలియజేసింది. అట్లాగే కేఆర్ఎంబి సెక్షన్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లాలనేది చట్టంలో చెప్పబడ్డాయి, బోర్డులో చెప్పబడ్డాయి. ప్లస్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, నీటి కేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్స్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే లోయర్ రైపేరియన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా అధికారులు ఉన్న వాస్తవాలన్నీ కూడా ఎఫెక్స్ కౌన్సిల్ తెలియజేస్తారు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు. సార్, ఢిల్లీలో ఇవాళ జరిగే సమావేశం శాశ్వతంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు అనేది పరిష్కరించడానికి దోహదపడుతుందంటారు? తప్పకుండా. ఎందుకంటే ఎఫెక్స్ కౌన్సిల్లో 2 బాధ్యత గల ముఖ్యమంత్రులు ఉన్నారు. డెఫినెట్గా సమస్యని ఎప్పటికప్పుడు ఎఫెక్స్ కౌన్సిల్, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాలు సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తాయి. ఒకవేళ ఈ సమావేశంలో కనుక సమస్య కొలిక్కి రాకపోతే తదుపరి ఎజెండా ఏమనుకున్నారు? అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి స్పందన. కెమెరామెన్ శేషుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.